శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 38 చాప్టర్‌లో 30 శ్లోకా నుంచి. ఎప్పుడైతే వ్యాసుల వారు చెప్పారో, అక్కడ తపస్సు చెయ్యమని చెప్పి, పైగా ముందు పరమేశ్వరుడిని పూజించేదానికన్నా సరే, ఇంద్రుడిని ప్రసన్నుడిని చేసుకోమని చెప్పాడు. దానికి తగ్గట్టుగా తన సోదరులందరికీ కూడా వీడ్కోలు చెప్పి, అర్జునుడు ఒక పర్వత శిఖరం దగ్గరికొచ్చాడు. అశోకకాననం యత్ర తిష్టతి స్వర్గముత్తమః తత్ర తస్థో స్వయం స్నాత్వా నత్వా చ గురుముత్తమం. అయితే ఆ ప్రదేశం ఎలా ఉందంటే అతి సుందరంగా, అంటే ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏదైతే చెయ్యటానికి వచ్చాడో దానికి అనువైన ప్రదేశం. అది గంగా సమీపంలో ఉన్నది. ఉత్తమమైన ఇంద్రకీల పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎన్నో రకాల చెట్లతో ఉన్నప్పటికి కూడా విశేషంగా అశోక చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రదేశం స్వర్గం కన్నా ఉత్తమంగా ఉంది అనిపించేలాగా ఉన్నది. అక్కడ ఆ ప్రదేశానికి వెళ్లి కూర్చున్నాడు అర్జునుడు. యతోపతిష్టం వేషాధి తథా చైవాకరోత్ స్వయం ఇంద్రియాణ్యా కృపాస్యాధు మనసా సంస్థితోభవత్. ఆ ప్రదేశాన్ని చూసుకున్నాడు. అడువైన ప్రదేశం దానికి తగ్గట్టుగా అక్కడ స్వయంగా తాను స్నానం చేసి, అంటే శౌచము శుభ్రంగా ఉండి ఒక క్రతువుని మొదలుపెడతాం. ప్రదేశం శుభ్రంగా ఉండాలి. మనం శుభ్రంగా ఉండాలి. మన అంతఃకరణ కూడా శుభ్రంగా ఉండాలి. బాహ్యానికైతే స్నానం చేసి శుభ్రం చేసుకుంటా. ఈ అంతఃకరణం అన్నది అందుకే ఇక్కడ యతి వేషాన్ని ధరించి ఆ వేషధారణలో ఉండి తన గురువుకి నమస్కరించుకుని తన ఇంద్రియాలన్నీ కూడా తన వశంలో చేసుకుని ఏకాగ్రత చిత్తుడయ్యాడు తపస్సు చెయ్యటానికి. పునశ్చాపార్థివం కృత్వా సుందరం సమసూత్రకం తదగ్రే ప్రణిద్ధద్యౌ సా తేజోరాశిమనుత్తమం. ఇలా ఏకాగ్రచిత్తమైన దాంతో తపస్సు చేసుకోవటానికి పూనుకున్న తర్వాత చాలా సుందరమైన సమసూత్రయుక్తమైన ఒక పార్థివ శివలింగాన్ని నిర్మాణం చేశాడు మట్టితో. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఉత్తమమైన తేజోరాశి సంభూతమైన పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉండిపోయాడు ఒక ఆసనంలో ఉండి. అంటే కదలకుండా ప్రదేశం శుభ్రంగా ఉండటం, మళ్ళీ దానికి వీలుగా మనం శుభ్రంగా ఉండటం, శుభ్రమైన ఆలోచనతో ఇంద్రియాల యొక్క నిగ్రహణతో అక్కడ మళ్ళీ స్థిరంగా కూర్చోవటం, ఒక ఆసనలో కూర్చోవటము. త్రికాలం చైవ సుస్నాతః పూజనం వివిధం తథా చకారోపాసనం తత్ర హరస్య చ పునః పునః. ఇలా ఒక ఆసనంలో ఉండి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ అర్జునుడు 3 సమయాల్లో, అంటే ప్రాతః సమయ, మధ్యాహ్న, అలాగే సాయం సమయ అనేక రకాలుగా విధి విధానంగా స్నానం చేసి ఆ పరమేశ్వరుని పూజిస్తూనే ఉన్నాడు. ఆయన ఉపాసనలో అంత లీనమైపోయాడు, తత్పరుడైపోయాడు. తస్యేవ శిరస్సత్తేజో నిస్సృతం తచ్చరాస్తథా దృష్ట్వా భయం సమాపన్నాః ప్రవిష్టశ్చ కదా అయం. దీని తర్వాత ఇంత తీవ్రమైన కఠోర నియమాలు పాటిస్తూ చక్కగా లీనమైపోయి తపస్సు చేసుకుంటున్న అర్జునుడు ఆ శిరస్సు భాగం నుంచి ఒక తేజస్సు అన్నది ఉద్భవించింది. ఇక్కడ ఈ తేజస్సు తినులరావటం, ఇంద్రుడు ఒక అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చూశారు. అనుచరులు చూసి దాని భయానికి లోబడ్డారు. వాళ్ళ ఆలోచనలో పడ్డారు. అసలు ఈ ప్రదేశానికి ఎవరొచ్చారు? ఎప్పుడు ఇంత తీవ్రమైన తపస్సు చేసి ఇంత తేజస్సుని వాళ్ళు సంతరించుకున్నారు అని. పునస్తే చ విచాయేవం కథనీయం విడోజసే ఇత్యుక్త్వా తు గతాస్తే వై శక్రస్యాంతికమజ్జస. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ మనస్సులో విచారణ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సమాచారాన్ని మనము ఇంద్రుడికి నివేదించుకోవాలి. అందుకని ఒకళ్ళతో ఒకళ్ళు త్వరగా ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, అంటే ఇంత తీవ్రమైన తపస్సుతో అంత తేజోరాశిగా అయిపోయినప్పుడు వరకు కూడా ఎవరు గమనించలేదు. చరా ఊచుః దేవో వాత ఋషిశ్చైవ సూర్యో వాత విభావసుః తపశ్చరతి దేవేశ న జానీమో వనే చతము. ఆ అనుచరులు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్తున్నారు, ఓ దేవేశ, ఎవరో దేవతో లేక ఋషియో లేకపోతే సూర్యుడో లేకపోతే అగ్నిదేవుడో మాకు తెలియదు, కానీ ఈ వనంలో ఘోరమైన తపస్సు చేస్తున్నారు. ఆయన ఎవరు అన్నది మాకు తెలియదు. తస్యేవ తేజసా దగ్ధా అగాతస్తవ సన్నిధౌ నివేదితం చరితం తత్క్రియతాముచ్చితం తు యత్.
అయితే ఆ తపస్సు చేస్తున్న తన తేజస్సు ఎంత తీవ్రంగా అయిపోయిందంటే, దాని ద్వారా మేము పీడింపబడుతున్నాం. అందుకే మేము మీ దగ్గరకొచ్చి మీకు నివేదిస్తున్నాము. ఇప్పుడు ఏది ఉచితం అనిపిస్తే మీరు అది మాకు చెప్పండి. అంటే దాన్ని మేము ఆచరిస్తాము అన్నట్టుగా చెప్పారు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తస్తైశ్చరేహः సర్వం జ్ఞాత్వా పుత్రా చికీర్షితం సా గోత్రపాన్ విసృజ్యైవ తత్ర గంతుం మనోదధి. నందీశ్వరుడు మళ్ళీ ఇలా సనత్ కుమార్‌కి చెప్తున్నాడు. దూతలు ఎప్పుడైతే ఇంద్రుడికి ఈ సమాచారాన్ని చెప్పాడో, ఆ దూతలకైతే ఆయన ఎవరో తెలీదు గానీ ఇంద్రుడికి తెలుసు తన పుత్రుడైన అర్జునుడు అని. ఏదైతే కుంతీదేవి ఆ ఒక్కొక్క దేవతని కూడా ఆవిడ ఉపాసన చేసి ఆ మంత్రం ద్వారా పుత్రుల్ని కనింది కాబట్టి అర్జునుడు ఇంద్రుడొక్క అంశ. అందుకే ఆయనకి తెలుసు తన పుత్రుడే అని. అందుకుని వీళ్ళు చెప్పిందంతా విన్న తర్వాత ఆ పర్వతాల్ని రక్షిస్తున్నవాడు, అన్నిటినీ విధాతగా ఉన్నవాడు, విధి విధానంగా ఇప్పుడు తానే స్వయంగా వెళ్ళి ఆ అర్జున్ని పరీక్షించాలని అనుకున్నాడు. सा वृद्धब्राह्मणो भूत्वा ब्रह्मचारी शचीपतिः జగామ తత్ర విప్రేంద్ర పరీక్షార్థహితస్య వై. ఆ విప్రేంద్రుడైన దేవతలకి ఆ ఇంద్రుడు సచీదేవి యొక్క భర్త బ్రహ్మచారి రూపంలో, అది కూడా వృద్ధ ఒక బ్రాహ్మణ రూపంలో ధరించి ఇప్పుడు పరీక్ష చేయటానికి తానే వెళ్ళాడు అర్జునుడున్న ప్రదేశానికి. తమాగతం తదా దృష్ట్వా కార్షిత్ పూజాం చ పాండవः స్థితో అగ్రే చ స్తుతిం కృత్వా క్వాయోతి సి విధాధునా. అప్పుడు అక్కడికి విచ్చేసిన ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి చూసిన అర్జునుడు విధి విధానంగా ఆయన్ని పూజించుకున్నారు. పూజించుకుని చక్కగా స్థుతులతో అన్నిటితో అప్పుడు ఆయన్ని అడిగాడు. ఈ సమయంలో ఈ ప్రదేశానికి మీరిక్కడికి ఎందుకు వచ్చారు? కృపతో నాకు అవన్నీ చెప్పండి అని. ఇత్యుక్తస్తేన దేవేషు ధైర్యార్థ తస్య ప్రీతితః పరీక్షాఘ్రాభితం వాక్యం పాండవం తం తతో బ్రవీతు. అర్జునుడు అంత ప్రీతితో ఆయన్ని అడుగుతూ ఉంటే అర్జున్ని పరీక్షించటానికి వచ్చిన ఇంద్రుడు ఆయన్ని మళ్ళీ ఇలా ప్రశ్నిస్తున్నాడు. బ్రాహ్మణ ఉవాచ నవే వయసి వైతాత కిం తపస్యసి సాంప్రతం ముక్త్యార్థ వా జయార్థ కిం సర్వత్రే తత్తపరస్త్వవా. ఇక్కడ బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు ఆ అర్జున్ని మళ్ళీ అడిగాడు. నాయనా, నువ్వు ఈ సమయంలో పైగా నువ్వు యవ్వనంలో ఉన్నావు. ఇంత తీవ్ర తపస్సు నువ్వెందుకు చేస్తున్నావు? ఈ తపస్సు నువ్వు ముక్తి కావాలని చేస్తున్నావా? అన్నిటినీ త్యాజించి, లేకపోతే విజయాలు సంపాదించుకోవాలన్న దాంతో చేస్తున్నావా అని. నందీశ్వర ఉవాచ ఇతి పుష్టస్తథా తేన సర్వం సంవేదితం పునః తచ్చుత్వా సా పునర్వాక్యమువాచ బ్రాహ్మణస్తథా. నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమార్‌కి ఆ విధి అంతా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుల రూపంలో ఉన్న ఆ ఇంద్రుడు అర్జున్ని అడిగాడో, అర్జున్ తన మొత్తం సమాచారాన్నంతా కూడా ఆయనకి చెప్పటానికి అప్పుడు ఆ బ్రాహ్మణుల యొక్క వచనాలు మళ్ళీ ఇలా ఉన్నాయంటే ఎందుకొచ్చాను, ఏమిటి అన్ని కారణాలన్నీ చెప్పిన తర్వాత. బ్రాహ్మణ ఉవాచ యుక్తం నా క్రియతే వీర సుఖం ప్రాప్తుం చ యత్తపః క్షాత్రధర్మేణ క్రియతే ముక్త్యార్థ కురు సత్తమా. ఆ వృద్ధ బ్రాహ్మణుడు మళ్ళీ అర్జునుడితో ఇలా అంటున్నాడు. ఓ వీరుడా, నువ్వు క్షాత్రధర్మంతో అంటే నువ్వు క్షత్రియుడివి, సుఖాలు కావాలన్న కోరికతో తపస్సు చేస్తున్నావా? అయితే ఇది ఉచితం కాదు. ఇంద్రస్తు సుఖదాతా వై ముక్తిదాతా భవేన్నహి తస్మాత్ త్వం సర్వతా శ్రేష్టం కర్తుమర్హసి సత్తపః. ఓ కురుశ్రేష్ఠ, క్షత్రియులు ముక్తి హేతుగా తపస్సు చేస్తూ ఉంటారు. అయితే ఇంద్రుడు సుఖాలను ఇస్తాడు కానీ ముక్తిని అయితే ఇవ్వడు. అయితే నువ్వు ఇలాగా సకామాన్ని విడిచిపెట్టాలి. సకామ అన్నది కూడా ధర్మబద్ధమైన కోరికతో అంటే నిష్కామంతో చేసుకున్నది కొంతమంది ఇస్తారు. ఎలా అయితే ముక్తి, భుక్తి అందరూ ఇవ్వలేరు. ఇక్కడ ముక్తి రూపంలో నీకు లభించదు కాబట్టి, ఎందుకంటే ఇంద్రుడు సుఖాలే ఇస్తాడు. అందుకు నువ్వు ఈ తపస్సుని విడిచిపెట్టేసేయి. సర్వదా శ్రేష్టమైన తపస్సు నువ్వు చేస్తేనే నువ్వు కోరిక నెరవేరుతుంది. ఇంద్రుడికి చేస్తే నీకేం లభించదు అన్నాడు. నందీశ్వర ఉవాచ
ఇదంతద్వచనం శ్రుత్వా క్రోధం చక్రే అర్జునస్తదా ప్రత్యువాచ వినీతాత్మా తదనాదృత్య సువ్రతః. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇంద్రుడు ఒక మాటలు విన్న తర్వాత అది విన్న దృఢవ్రతుడు అంటే ఒక సంకల్పం తీసుకుని మొదలు పెట్టామంటే మధ్యలో విజ్ఞాన రూపాలు వచ్చినప్పుడు చంచలత్వానికి లోబడిపోయి దాన్ని మధ్యలో విడిచిపెట్టకూడదు. ఇలా చెప్పారేంటి నీకు? ముందు ఇలా చెప్తేనే కదా ఇది చేస్తున్నానన్న భావన రాకూడదు. వ్యాసుల వారు చెప్పారు. దానికి ముందు మళ్ళీ కృష్ణుడు కూడా ఉపదేశించినది. గురువు మీద భక్తి శ్రద్ధ అంటే దూకు అంటే దూకాలి. అంటే నిజంగా అంటే గురువును నువ్వు సరైన వాడిని నువ్వు ఎంచుకున్నప్పుడు అడ్డదిడ్డమైన వాళ్ళేం చెప్పరు. అడ్డదిడ్డంగా ఉన్న వాళ్ళని పట్టేసుకుని మనం గురువులు అనుకుని మనం వెళ్ళిపోతే అది మన అజ్ఞాన వశమున మనం చేస్తున్న తప్పు. అది మళ్ళీ గురువుది లోపం కాదు. మళ్ళీ కొన్ని కొన్ని మనకి లభించటానికి కారణం ఏమిటి అంటే మనలో ఇంకా మార్పు ఎక్కడో అన్నది పూర్ణంగా రాని కారణంగా మళ్ళీ కొన్ని కారణాల ద్వారా కొన్ని కర్మల ద్వారా కొన్ని మనం వదిలించుకోవటానికి అట్లాంటివి జరుగుతున్నాయన్న భావనలోనే తీసుకోవాలి. ఇక్కడ తన గురువు చెప్పిన దానికి తగ్గట్టుగా చేస్తున్నాడు. పైగా ఇంద్రుడు ఏమి ఇవ్వడు ఇట్లాంటియన్నీ చెప్పేసరికి అర్జునుడికి కోపం వచ్చింది. పైగా దృఢవ్రతుడు అంటే ఉత్తినే దృఢత్వం రాదు. అడ్డదిడ్డంగా ఉండి మొండిగా ఉండటం వేరు. ధర్మాన్ని పట్టుకుని అది ఆచరించే సమయంలో అంత దృఢంగా ఉండటం వేరు. అందుకని అర్జునుడికి కోపం వచ్చి అప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఇంద్రుడిని నిరాధన చేస్తున్నట్టు అంటే అక్కడ ఆయనకి విరోధంగా చెప్తున్నాడు. అందుకని అది వినలేక కొంచెం కోపం వచ్చింది అర్జునుడికి. అర్జున ఉవాచ రాజ్యార్థాన చ ముక్త్యార్థ కిమర్థం భాషసే ద్వితం వ్యాసస్య వచనేనైవ క్రియతే తప ఈదృశం ఇతో గచ్చ బ్రహ్మచారిణ్మాం పాతయితుమిచ్చసి ప్రయోజనం కిమత్రాస్తి తవ వై బ్రహ్మచారిణః. ఆ కోపంలో అర్జునిగా అన్నాడు, నాకు రాజ్యం కోసమో లేదా ముక్తి కోసమో నేను తపస్సు చేస్తున్నాను కాదు. నాకు ముక్తే కావాలి. అయితే ఇప్పుడు కొన్ని క్షాత్రధర్మమైనా లేకపోతే ఇక్కడ మనం ఏ గృహస్థాశ్రమంలో ఉన్నామో ఇంకో దాంట్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని క్రతువులు చెయ్యటం తప్పదు. చేసినంత మాత్రాన మనకేం పాపాలు అంటుకోవు. కాకపోతే అందుకే ఏది చేసినా సరే కర్మ చేసినా కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే కర్మని చేసేది, చేపిస్తున్నది సందర్భం అన్నీ పరమాత్మకే. త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో ఎల్లవేళలా ఆ పాదాలనే ఆ నామాన్నే పట్టుకుని ఉన్నవాళ్ళకి కర్మలు చేసినా సరే కర్మ బంధనాలు అంటుకోవు. జీవన్ముక్తి స్థితికి వెళ్తారు అంటారు. అందుకే ఇక్కడ నేను రాజ్యం కోసమో లేదా ముక్తి కోసమో కాదు. నేను ముక్తి కోసమే తపిస్తున్నాను. తపస్సు అందుకు చేస్తున్నాను. అయితే మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు? వ్యాసులంత వారే నాకు చెప్పిన ఉపదేశ ప్రకారంగానే నేను తపస్సు చేయటానికి ఇక్కడికొచ్చాను. ఆయన చెప్పినట్టుగానే నేను ఆచరిస్తున్నాను. అందుకే ఓ బ్రహ్మచారి రూపంలో ఉన్న వృద్ధ బ్రాహ్మణ, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు మాట్లాడింది నాకు తప్పుగా అనిపిస్తుంది. అందుకని నన్ను నా సంకల్పం నుంచి కిందకి దిగజారిపోయేలాగా, మళ్ళీ నాకు విఘ్నం కల్పించేలాగా మీరేమీ మాట్లాడొద్దు. ఇట్లాంటివన్నీ మాట్లాడేటప్పుడు అసలు ఈ బ్రహ్మచారిలో ఉండటానికి కూడా ఎటువంటి ప్రయోజనం ఉంది అంటాడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తః స ప్రసన్నో అభూత్ సుందరం రూపమద్భుతం సోపస్కరణం సంయుక్తం దర్శయామాస వైనిజం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే అంత దృఢంగా చెప్పాడో అర్జునుడు, ఇంద్రుడు ప్రసన్నుడైపోయాడు. అలాగే వజ్రధారి అయిన ఇంద్రుడు తన అసలైన ఆ రూపం చేతి అతి అద్భుతంగా ఉన్న మనోహరమైన రూపాన్ని అప్పుడు చూపించాడు అర్జునుడికి. శక్రరూపం తదా దృష్ట్వా లజ్జితశ్చార్జునస్తదా సా ఇంద్రస్తం సమశ్వాస్య పునరేవ వచోబ్రవీతు. ఇంద్రుడొక్క రూపాన్ని చూసి ఏ ఇంద్రుడి కోసం ఉపాసన చేస్తున్నాడో ఆయనే అక్కడికి వచ్చి పైగా ఆయన్ని పరీక్షించటానికి వచ్చి తానే మళ్ళీ తన గురించి అలా మాట్లాడి ఇవన్నీ చేశాడు. అందుకని సిగ్గుతో ఒక్కసారిగా తల ఉంచుకుని మళ్ళీ వెంటనే ఆయనతో మళ్ళీ ఇలా అంటున్నాడు. ఇంద్ర ఉవాచ వరం వృణీష్వ హే తాత ధనంజయ మహామతే యదిచ్చసి మనోభీష్టం నాధేయం విద్యతే తవ తచ్చుత్వా శక్రవచనం ప్రత్యువాచ అర్జునస్తదా విజయం దేహి మే తాత శత్రు క్లిష్టస్య సర్వత. ఇంద్రుడు మళ్ళీ అర్జును మీద ప్రీతితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఓ ధనుంజయ,
ఓ మహామతి, ఇప్పుడు నీది ఏదైతే అభిలాష ఉన్నదో అది, అంటే నువ్వేదైతే మనసులో కోరికతో ఇక్కడికొచ్చి ఈ తపస్సు చేశావో ఆ కోరికని నాకు చెప్పు. నీకు ఇవ్వరాదంటూ ఏదీ లేదు. అందుకని నువ్వు ఏది అడిగితే అది నేను ఇస్తాను. అందుకు నీ కోరిక ఏమిటో నాకు వ్యక్తపరచు అన్నాడు. అది నాకు చెప్పు అని. ఇంద్రుడొక్క ఇటువంటి మాటలు విన్న అర్జునుడు వెంటనే, ఎలా అయితే శత్రువుల వల్ల పీడింపబడుతున్నాడు కాబట్టి దాని మీద నుంచి విజయం పొందాలన్న కోరికతోనే ఇవన్నీ చేశాడు. అందుకుని ఆ వరాన్ని నాకివ్వండి అని అడిగాడు. శక్ర ఉవాచ బలిష్టాః శత్రవస్తే చ దుర్యోధన పురస్సరాః ద్రోణో భీష్మశ్చ కర్ణశ్చ సర్వే తే దుర్జయ ధ్రువం. ఆ ఇంద్రుడు మళ్ళీ అర్జునుడికి ఇలా చెప్తున్నాడు. ఓ అర్జున, దుర్యోధనుడు అలాగే నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే చాలా బలవంతులు. అదే ద్రోణాచారి, భీష్మాచారి వీళ్ళందరూ, అలాగే కర్ణుడు కూడా. యుద్ధంలో వాళ్ళని జయించడం అన్నది చాలా కష్టము. వాళ్ళని జయించలేరు. అశ్వత్థామ ద్రోణపుత్రో రౌద్రో అశ్చో దుర్జయోతి సహ మయా సాధ్య భవేయుస్తే సర్వతా స్వాహితం శృణు. అలాగే సాక్షాత్ రుద్రుడొక్క అంశ అయిన అశ్వత్థామ ద్రోణాచార్యుడు యొక్క పుత్రుడు కూడా ఎవరు జయించలేరు. ఆ వరంతోనే పుట్టినవాడు. అంటే ఇలా భీష్మ, ద్రోణ ఆది వీళ్ళందరూ కూడా జయించటం అన్నది అసాధ్యము. అది జరగని పని. అందుకే నీ మేలు కోరి నేను చెప్తున్నాను విను. ఏతద్వీరం జయం కర్తుం న శక్తః కశ్చనాధునా వర్తతే హి శివో వార్యస్తస్మాత్ శంభోర్ జపోధునా. అందుకని వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడు ఒక అంశతో వచ్చిన వాళ్ళే. వాళ్ళ మీద విజయం కావాలి అన్నా, ఆ సమర్థత నీకు రావాలన్నా సరే మళ్ళీ ఆ సమర్థత ఇవ్వగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఆ శివమంత్ర జపాన్ని నువ్వు చేసుకుంటూ అది నువ్వు చెయ్యి అన్నాడు. శంకర సర్వలోకేశ్చరాచరపతి స్వరాట్ సర్వం కర్తుం సమర్థోస్తి భుక్తి ముక్తి ఫలప్రద. సర్వానికి, అందుకే జగత్తుకి ఈశ్వరుడు ఎవడు? పరమాత్మ, ఈశ్వర అంటాం. పరమేశ్వర, అన్నిటికీ పరంగా ఉన్నవాడు, ఈశ్వరుని కూడా శాసిస్తున్నవాడు. అలాగే చరాచర అందరికీ కూడా జగన్నాయకుడు, జగత్పిత. అందుకే ఇక్కడ భోగాలు కానీ మోక్షాలు కానీ రెండు ఇవ్వగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు. ఏదన్నా చెయ్యటానికి సమర్థత కలిగి ఉన్నవాడు. పైగా ఆయనది ఇవ్వలేదంటూ కూడా ఏదీ లేదు. అహమన్యే చ బ్రహ్మాద్యా విష్ణు సర్వవరప్రద అన్యే జిగీషవో ఏ చాతే సర్వే శివ పూజక. అంతెందుకు, బ్రహ్మ ఆది సర్వ దేవతలు కూడా, అలాగే విష్ణు కూడా, నేను కూడా, ఈ దేవతా గణములు అందరూ కూడా విజయాలు కావాలన్న కోరికైనా ఏదన్నా సరే అందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసించేదాన్ని పొందుతున్నారు. నిత్యము ఆయన్నే ఉపాసిస్తున్నారు సర్వులు. అద్య ప్రభూతి తన్మంత్రం హిత్వా భక్త్యా శివం భజ పార్థివేన విధానేన ధ్యానేనైవ శివస్య చ ఉపచారైరనేకైశ్చ సర్వభావేన భారత సిద్ధి స్యాదాచలాతి అద్య నాత్ర కార్య విచారణ. అందుకే ఓ అర్జున, ఇప్పుడు నుంచి ఆ మంత్రాన్ని, అంటే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నువ్వు విధి విధానంగా ఆ పార్థివ లింగాన్ని వివిధమైన ఉపచారాల ద్వారా తన్మయత్వంతో భక్తి భావనతో నువ్వు ఆరాధన చెయ్యి. అలా పార్థివ లింగాన్ని అర్చించటం ద్వారా, ధ్యానించటం ద్వారా నీకు సకల సిద్ధులు లభిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా చాచరాన్ సర్వాన్ సమాహూయ బ్రవీదిదం సావధానేన వైశ్యాయ మేతత్ సంరక్షణే సదా. ప్రబోధ్య స్వాచరా నిద్రో అర్జున సంరక్షణాధికం వాత్సల్యపూర్ణ హృదయ పునర్రుచి కపిధ్వజం. నందీశ్వరుడు ఇలా చెప్తున్నాడు. ఇలా చెప్పిన తర్వాత ఇంద్రుడు మళ్ళీ వెంటనే తన సేవకుల్ని పిలిపించి అక్కడ సావధానంగా ఉండి ఇతన్ని రక్షణ చెయ్యండి అని అక్కడే ఉండి చెయ్యమని చెప్పాడు. దీని తర్వాత తన అనుచరులకి చెప్పిన తర్వాత అర్జునుడు ఒక రక్షా బాధ్యతను వాళ్ళకి ఆదేశించిన తర్వాత వాత్సల్యపూర్వకంగా మళ్ళీ అర్జునుడితో ఇలా చెప్తున్నాడు ఇంద్రుడు. ఇంద్ర ఉవాచ రాజ్యం త్వయా ప్రమాద్వావి
न कर्तव्यं कदाचन श्रेयसे भद्रा विध्येयं भवेत् तव परन्तप धैर्यं धार्या साधकेन सर्वथा रक्षः शिवः సంపత్తిశ్చ ఫలం తుభ్యం దాస్యతే నాత్ర సంశయః. ఓ పరంతప, భద్రంగా, ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించాలంటే అడ్డదిడ్డంగా కాదు. ఒక అధికారాన్ని కానీ, ఒక బాధ్యతను కూడా మనం తీసుకున్నప్పుడు ధర్మబద్ధంగా చెయ్యాలి. అడ్డదిడ్డంగా చేసేసి నేనేదో చేశాననకూడదు. ఎందుకంటే కర్మ ద్వారా కర్మను తొలగించుకోవాలి తప్పితే మళ్ళీ మనం బంధనాలు పెంచుకోకూడదు. అధర్మాన్ని ఆచరించకూడదు. అందుకని ప్రమాదాలు లేకుండా అంటే ధర్మపరంగా రాజ్యాన్ని ఆచరించాలి. కానీ అడ్డదిడ్డంగా రాజ్యాన్ని పరిపాలించకూడదు. దాని ద్వారా నీకు ఎప్పుడూ కళ్యాణప్రదంగానే ఉంటుంది. అందుకే సాధకుడు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని ధరించి ఉండాలి. వస్త్రాలు ధరించడం అంటే ఏసుకునున్నావు. ధైర్యం కూడా అలానే ఉండాలి. ఎందుకంటే రక్షకుడుగా అందరికీ ఉన్నవాడు పరమేశ్వరుడు. సకల సంపత్తులు ఇస్తాడు. అందుకే ఈయన ఇచ్చేది ఏంటి అంటే భోగప్రదమైనది ఇవ్వటమే కాకుండా మళ్ళీ మోక్షాన్ని కూడా ఇస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు అన్నాడు. నందీశ్వర ఉవాచ ఇతి దత్వా వరం తస్య భారతస్య సురేశ్వరः స్మరచ్చివ పదాంబోజం జగామ భవనం స్వయం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా అర్జునుడికి చెప్పవలసినవన్నీ చెప్పిన తర్వాత, వరాలు ఇచ్చిన తర్వాత, ఇంద్రుడు ఆ పరమేశ్వరుడు ఒక చరణ కమనాల్ని స్మరించుకుంటూ తన భవనానికి తను వెళ్ళిపోయాడు. అర్జునోపి మహావీరः సుప్రణమ్య సురేశ్వరం తపస్తేపే సంయతాత్మ శివముద్దిశ్య తద్విధం. పరాక్రమశాలి అయిన అర్జునుడు కూడా ఆ సురేశ్వరుడైన ఇంద్రుడికి నమస్కరించి చక్కగా ఆ పరమేశ్వరుని ఉద్దేశించి ఇప్పుడు మళ్ళీ తపస్సు చేయటానికి పూనుకున్నాడు. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 38 చాప్టర్ సంపూర్ణం.